బురదలో పడ్డ పంది ఆ బురద గడుకోకుండా 10 పందులకు రుద్దిందంట. అట్లున్నది తెలంగాణ రాష్ట్రంలో కల్వకుంట్ల కుటుంబం వ్యవహారం. గత 10 ఏళ్ళ అధికారంలో ఉండి వేల కోట్ల ఆస్తులు అంతస్తులే సంపాదించుకోవడం కాకుండా ఒక బాపనాయతకి వెళ్ళి సిఎల్ రాజం అనేటటువంటి వ్యక్తి దగ్గర నుండి ఒక పేపర్ని దొబ్బేసినరా. దానికి నేనే సాక్ష్యం. ఆ రోజు నేను కూడా నమస్తే తెలంగాణ పేపర్లో పనిచేస్తున్నా. ఆ బాపనాయనని భయపెట్టించి నమస్తే తెలంగాణ పేపర్ దొబ్బిపోయినారు కదా. ఆ దొంగ పేపర్లో ప్రతిరోజు ముఖ్యమంత్రి గారి కుటుంబ సభ్యుల మీద, ముఖ్యమంత్రి గారి మీద ప్రతిరోజు దుమ్మెత్తిపోయడం, దుష్ప్రచారం తప్పితే ఒక్కడి కూడా పనికొచ్చే వార్తలు రాస్తలేడా? ఎవడన్నా నమ్ముతున్నారా బాబు ఆ పేపర్ని? నమస్తే తెలంగాణ అంటేనే ఆ పేపర్ని పిల్లలకు ముడిదూడనిక వాడుతున్నారు. కాబట్టి నమస్తే తెలంగాణ కావచ్చు, టీ న్యూస్ కావచ్చు, ఇంకా ఏ పేపర్ ఉన్నా ఎన్ని లంగ ప్రచారాలు చేసినా, ఎన్ని దొంగ ప్రచారాలు చేసినా ఆకాశం మీద ఉమ్మేస్తే మీ ముఖం మీద పడుతుంది తప్పితే అంతకన్నా ఏం లేదు. మీరు గుర్తుపెట్టుకోండి. అవినీతి గురించి మీరు మాట్లాడతారా బాబు? దయ్యాలు వేదాలు వల్లించినట్లుంటాయి. మీ లేక అధికారంలోకి రాగానే ఇంటిల్లి 10 పదులు వంచుకొని అదేవిధంగా ఆస్తుల్ని అంతస్తుల్ని పోటీపడి సంపాదించుకోలేదు. ఈరోజు ముఖ్యమంత్రి గారి కుటుంబం, వాళ్ళ కుటుంబ సభ్యుల మీద, వాళ్ళ సోదరుల మీద మీ కడుపుల మండి ఏదేదో లంగ ప్రవార్తలు రాయించే ప్రచారం చేస్తున్నారు. మీరు గుర్తుపెట్టుకోండి. ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఎక్కడ ఏలు పెట్టకుండా, ఎక్కడ పాలనపరమైనటువంటి దాంట్లో తల దూర్చకుండా ముఖ్యమంత్రి గారి కుటుంబ సభ్యులు, వాళ్ళ సోదరులు వారికి తోచినటువంటి వ్యాపారాన్ని వాళ్ళు చేసుకుంటున్నారు. మీలాక వేల కోట్లు కాళేశ్వరం కావచ్చు, మిషన్ కాకతీయ కావచ్చు, మిషన్ భగీరథ పేర్ల మీద వేల కోట్ల అవినీతి అక్రమాస్తుల్ని సంపాదించుకోలేదు. మీ గురించి మాకు తెలియదా? మీ చెల్లెమ్మని చెప్పింది కేటీఆర్. మీ అకౌంట్లో 14,000-15,000 కోట్ల రూపాయలు మీ పార్టీ అకౌంట్లు ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి? ఎవనబ్బ సొత్తు ఎక్కడికి వెళ్ళి దొబ్బేసిండ్రు? కాళేశ్వరం అనేటటువంటి ఒక ప్రాజెక్టు మీద వేల కోట్ల అవినీతి చేసిండ్రు. అనవసరంగా మా అప్పని ఆ కాళేశ్వరం కుంభకోణంలో ఇరికించిండ్రు అని చెప్పి కవితమ్మ చెప్పింది. కాబట్టి ఈ లంగ ప్రచారాన్ని, దొంగ ప్రచారాన్ని, మీ మీద వస్తున్నటువంటి ఎలిగేషన్ని తప్పించుకోవడానికి ఇటువంటి లంగ వార్తల్ని, దొంగ వార్తల్ని రాస్తే ఇక్కడ ఎవ్వడు నమ్మడానికి సిద్ధంగా లేరు. తెలంగాణ ప్రజలు మీలాక ఫామ్ హౌస్లో వండుకొని పరిపాలన కొనసాగించట్లేదు. ఈరోజు ప్రతిరోజు ప్రజల మధ్య వండుకుంటా, రోజుకు 18 గంటలకు తగ్గకుండా పని చేసుకుంటా, అప్పుల కుప్ప అయినటువంటి ఈ రాష్ట్రాన్ని గాడిన పెట్టుకుంటా ఒక పారదర్శకవంతమైనటువంటి పరిపాలన ఈ రాష్ట్రంలో కొనసాగుతున్నది. మీలాక ఫార్ములా ఈ కేసులు కావచ్చు, ఢిల్లీలో పోయి సారదంద కావచ్చు, కాళేశ్వరం కుంభకోణం కావచ్చు, ఇటువంటి కుంభకోణాలు ఈ రాష్ట్రంలో చేయట్లేదు. ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి? ఎవనబ్బ సొత్తు? నమస్తే తెలంగాణ ఎక్కడిది? టీ న్యూస్ ఎక్కడిది? తెలంగాణ టుడే ఎక్కడిది? పయనీర్ ఎక్కడిది? ఇవి కాకుండా 100 యూట్యూబ్ ఛానళ్ళను పెట్టుకొని పేడు ప్రచారాలు చేయించే ప్రయత్నం చేస్తున్నారు. తెలియదా మీ కథ? కేవలం 10 ఏళ్ళ అధికారంలో ఉండి ఈ దేశంలోనే అత్యంత ధనికవంతమైనటువంటి పార్టీలో మీ పార్టీ 2వ స్థానంలో ఉన్నది. ఎవనబ్బ సొత్తు? ఏం ఉద్యోగాలు చేసిండ్రు? ఏం బిజినెస్లు చేసిండ్రు? ఎందుకు ఎలక్ట్రోలర్ బాండ్స్ వచ్చినాయి మీ పార్టీకి? ఎవరెవరి దగ్గర ఎంత బ్లాక్మెయిల్ చేసిండ్రు? కాబట్టి ఇటువంటి దొంగ వార్తల్ని, లంగ వార్తల్ని రాసే ముందు 1 ఏళ్ళు